ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఇలాంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కోరికను ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, జీవగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీ మహాకృపలో, మీ ఇష్టంలో, మీ చిత్తంలో, మీ సార్వభౌమత్వంలో మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించి మరొకసారి ఈ రీతిగా దివ్య వాక్యపు వెలుగులో మేము ఇంకెక్కువగా నేర్చుకుంటూ, మేము ఇంకెక్కువగా ఆయా విషయాల్లో ఇంకెక్కువగా వెలిగించవచ్చు లేక సరైన అవగాహనలు, గ్రహింపులు వస్తూ అయ్యా మేము ప్రతి అంశంలో ఏ రీతిగా మేము నడుచుకోవాలో ఆ రీతిగా నడుచుకుంటూ ఇంకెక్కువ భక్తి జీవితంలో ఎదుగునట్లు మీరు జరిగిస్తున్న పరిచర్యందరిని బట్టి స్తుతిస్తున్నాం. బలహీనులైన మా ఎడల మీకున్న ప్రేమ, కృప, మీ సహనం, మీ ఓర్పు, దీర్ఘశాంతి, మీ క్షమ, మీ నడిపింపు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. దయాళుడైన తండ్రి, దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, మహిమ మీరే పొందుతాం. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇప్పుడు లైవ్లో వినే ప్రియులను ఈ బైబిల్ స్టడీస్ తరగతుల్లోని అంశాలు ఈ లైవ్ తర్వాత సేవ్ చేస్తూ ఉండగా వాటిని ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను అప్లోడ్ చేస్తూ ఉండగా నాయన మీ కృపలో ఫేస్బుక్లో షేర్ చేసి, యూట్యూబ్లో అప్లోడ్ చేసి అదే రీతులుగా ఇంకా తర్వాత కూడా వినేలా చూస్తూ వినగలిగేలా అనేకులు మీ కార్యాలు జరిగించండి. మీరే ఈ రీతిగా కూడా పరిచర్య జరిగిస్తూ స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి ఇంకెక్కువగా కలిగించండి. మేలు చేయి, మీరే మహిమ పొందండి. సమస్తం క్రమముగాను మర్యాదగాను జరిగించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. పాటల పుస్తకంలో నుండి ఒక పాట ముందుగా పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 111 పాట సంఖ్య. విశ్వాసే నీ భాగ్యులంత గొప్పదో ఎరిగితివా అనే పాట. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభు Amen.
సృష్టికర్తను చేసెను నీ కొరకు తను ప్రియదయైను సృష్టికర్తను చేసెను విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవారెవరు ఈ లోకములో ఏ సంపదను సాటిరా ధనముతో ఈ లోకములో ఏ సంపదను సాటిరా ధనముతో ఆ లోకములో దాచి ఉండిన అక్షయం వధు భాగ్యము ఆలోకములో దాచి ఉండిన అక్షయం వధు భాగ్యము విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవారెవరు రాజువైనా యాజకునిగా నిన్ను అభిషేకించెను రాజువైనా యాజకునిగా నిన్ను అభిషేకించెను విజయవీరుని విందుశాలలో భోజనం ఏర్పరచెను విజయవీరుని విందుశాలలో భోజనం ఏర్పరచెను విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవారెవరు రక్షించి నిన్ను పరలోకములో ఆసీనునిగా చేసెను రక్షించి నిన్ను పరలోకములో ఆసీనునిగా చేసెను ఇహలోకములో సేదతిరుతను తనకు వాక్యము నిచ్చెను ఇహలోకములో సేదతిరుతను తనకు వాక్యము నిచ్చెను విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవారెవరు యేసు లేకై ధనము కలిగిన పోయి అభాగ్యుడా యేసు లేకై ధనము కలిగిన పోయి అభాగ్యుడా నీదు హృదయం ప్రభువుకియుము పరమ భాగ్యము పొందుము నీదు హృదయం ప్రభువుకియుము పరమ భాగ్యము పొందుము విశ్వాసిని భాగ్య
యేసు ప్రభు విమోచించిన నిన్ను పోయిన వారెవరు? మంచిది. పాటలు ప్రస్తుతానికి చాలించుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పాట ద్వారా కూడా మాకు ఆ భాగ్యాన్ని తెలియచేసి బాధ్యత గుర్తు చేశారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అట్టి భాగ్యాలు ఇచ్చిన మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మీ దివ్య వాక్యము ద్వారా దర్శించండి. ఇంకా రక్షణ పొందని వారు ప్రపంచవ్యాప్తంగా ధనము కలిగి ఉండి రక్షణ లేనివారు, ఆయా రీతుల స్థితుల్లో రక్షణ లేని వారిని కనికరించి అయ్యా రక్షించు. ఇప్పుడు మీ దివ్య వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ సంఘము, మనము కృపావరాలు అనే శీర్షిక క్రింద మనము చాలా నెలలుగా లేక కొన్ని నెలలుగా ఈ కరోనా అనేది స్టార్ట్ అయిన తర్వాత, లాక్డౌన్ తర్వాత నుండి, గవర్నమెంట్ లాక్డౌన్ విధించిన తర్వాత కాలం నుండి మనము ఈ కృపావరాల గురించి ధ్యానం చేయడం ఆరంభించాం బైబిల్ స్టడీలో. అందులో 24 వరాలు ఉన్నట్లుగా మనం చూసాము. ఆ 24లో మనము 16 వరాల గురించి ధ్యానం చేశాం. ఈరోజు 17వ వరం గురించి మనం చూస్తున్నాం. మనం ధ్యానించిన 16 వరాల్లో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థతావరం, అద్భుత కార్యాలు చేయవరం, ప్రవచనావరం, ఆత్మల వివేచనావరం, నానావిధ భాషల వరం, భాషల అర్థము చెప్పు శక్తి కలిగిన వరం, భాషల అర్థము చెప్పు వరం, అపోస్తలత్వం అనే వరం, అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, ఉపకారములు చేయుట అను వరం, ప్రభుత్వములు, ఇంకొక చోట ఇది పై విచారణ చేయవారని ఉంది కనుక గతంలో 25 అని చెప్పుకున్నాం. ఈ పై విచారణ కూడా ఒకటి అని. అయితే ప్రభుత్వములు చేయట, పై విచారణ చేయటం ఒకే అర్థాన్ని ఇస్తాయి కనుక 24 వరాలని మనం చూస్తున్నాం. రోమా 12:6-8లో పై విచారణ నిలవుతుంది కనుక ప్రభుత్వములు పై విచారణ చేయవారు, ప్రభుత్వములు చేయవారు. 15వది కీర్తనలు, పాటలు పాడువారం, పాటలు పాడుట, పాటలు రాయుట, రాసి పాడుట. ఇక్కడ పాడుట, కీర్తనలు పాడువాడు పాడాలని ఉన్నాడని మనం చూస్తాం కనుక కీర్తనలు పాడుట, పాటలు పాడువారం 15వది. 16 సువార్తికులు, సువార్త ప్రకటించు వరం. ఇక్కడి వరకు గతంలో మనం ధ్యానం చేసాము. ఇప్పుడు మనము 17వ వరం దగ్గరకు వచ్చాం.
అది కాపరులు. ఇందులో కూడా మనం ఒక ధ్యానం చేశాం. ఇది 2వ ధ్యానం. కనుక పోయిన బైబిల్ స్టడీలో మనము కాపరులు, ప్రధాన కాపరి ప్రభు అని పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు ప్రధాన కాపరి ప్రభు, ప్రధాన కాపరి అయిన ప్రభువే స్థానిక సంఘాలలో స్థానిక సంఘ కాపరులను నియమించాడని ఎంతో స్పష్టంగా మనము చూశాము. కనుక ప్రధాన కాపరి యేసు స్వామి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటాడు పేతురు. కనుక ప్రధాన కాపరి యేసు ప్రభు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనేది చూస్తాం. కనుక ఆయన స్థానిక సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, తద్వారా సార్వత్రిక సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు, అనగా విశ్వాసులందరూ అభివృద్ధి చెందుటకు, తద్వారా ఇంకా రక్షణ పొందని మానవులు, మనుష్యులు ఇంకా అనేకులు రక్షించబడి నరకం తప్పించబడి సంఘంలో చేర్చబడుటకు దేవుడు ఆయన కాపరులను ఏర్పరచుకొని ఆయన పరిచర్య తను స్థాపించిన సంఘాన్ని మనం అపోస్తుల కార్యాలు 20లో చూస్తే క్రీస్తేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని అని అక్కడితో కాకుండా ఇంకా మనం చూస్తే సంఘం అది సత్యం అయితే కాయుటకు అని ఉంది. చూసారు క్రీస్తేసు ప్రభు, దేవుడు 28 ప్రభు అని 4 అని కింద ప్రభు అని ఇచ్చారు. ఇక్కడ యేసు ప్రభుని గురించి సూచిస్తుంది. దేవుడు అనగా క్రీస్తేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, చూసారు కాయుటకు, సంఘమును కాయుటకు దేవుడు కాపురులను నియమించాడు. ఇది మనం గమనించాలి, ఎరుగుదు. కనుక దేవుడు ఆయనే కాపరులను ఏమండి దేవుడు కాపరులుగా అని మనం పోయిన వారంలో దేవుడు కాపరులుగా పిలుస్తాడని మనం చూసాం. దేవుడు కాపరులుగా ఒకటకు పిలుస్తాడు అని చూసాం. గలతీ 1:15లో మొదటిది అది. దేవుడు కాపరులుగా ఉండుటకు రెండవది నియమిస్తాడు అని చూసాం. ఎఫెసీ 4:11-13 దేవుడు కాపరులుగా ఉండుటకు నియమిస్తాడు అని చూసాం. ఎఫెసీ 4:11-13 వచనాలు. తర్వాత మూడవది దేవుడు కాపరులకు సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. గలతీ 2:8-9 ఇంకా కొన్ని వచనాలు. గలతీ 2:8-9 వచనాలు చూసాం. ఆ వచనం చూసాం. నాలుగవది దేవుడు కాపరులుగా ఏమంటే పని చేయడానికి అవకాశాలు ఇస్తాడు. కనుక అవకాశాలు ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. ఐదవది దేవుడు కాపరులకు ఏమంటే బలాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, బలపరిచి వాడుకుంటాడు. ఫిలిప్పీ 4:13 ఇంకొన్ని వచనాలు చూసాం. ఆరవది దేవుడు కాపరులను నడిపిస్తాడు, తాను వారితో ఉండి పనిచేస్తూ దేవుని జత పనివారు అనే మాట మనం చూస్తాం. కాపరులు దేవుని జత పనివారు. ఇంకా ఆ మాటకు వస్తే దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్క విశ్వాసి దేవునితో కలిసి పనిచేస్తున్నట్లే దేవుని జత పనివారమే. ఎంత గొప్ప భాగ్యం! ఇప్పుడు విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివో అని పాట పాడుకున్నాం. అలాగే దేవుని జత పనివారులము, ఇది మన భాగ్యం. కనుక విశ్వాసిగా ఉండడం గొప్ప భాగ్యం, దేవునితో కలిసి పనిచేయడం గొప్ప భాగ్యం. కనుక మనకు వచ్చిన స్థానం విశ్వాసి అంటే దేవుని పిల్లలం, విశ్వాసి అంటే దేవుని సొత్తు, విశ్వాసి అంటే దేవుని సంఘ అంగాలం, విశ్వాసులం అంటే పరిశుద్ధులం, విశ్వాసులం అంటే వారసులం. ఇవన్నీ మన భాగ్య. విశ్వాసులం అంటే సంఘ సభ్యులం, విశ్వాసులం అంటే పరిశుద్ధాత్మచే ముద్రించబడ్డాం, విశ్వాసులం అంటే పరలోక పౌరులం.
కనుక విశ్వాసులు అంటే ఆల్రెడీ దేవుడు మనం పరలోకంలో ఆయనతో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టడం రాయించే ఉండగా అలా కూర్చున్న వారు ఇవన్నీ మన భాగ్యాలు. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ మనం పొందిన స్థానాలు. కనుక పరిశుద్ధత మనకు అనుగ్రహించబడిన స్థానం, ఆయన పిల్లలయ్యాం. ఇవన్నీ మనకు దేవుడు ఆయన ఇచ్చిన స్థానాలు, పొజిషన్స్ అంటారే. కనుక స్థానములో పరిశుద్ధత చాలున వ్యక్తిగత పరిశుద్ధత కొరవ అని దేవరాజన్న పాట రాశారు. కనుక ఆ స్థానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్థితి మనకు దేవుడు అనుగ్రహించాడు. అది ఒక కోణంలో అది గొప్ప భాగ్యమైతే, ఆయనతో కలిసి పనిచేయడం అనేది ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం. దేవునితో కలిసి పనిచేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఒక నమ్మకమైన సేవకుడు బాగా అనేక ఆత్మలను సంపాదించి అనేక చోట్ల సేవ జరుగుతూ ఉండగా ఆ తోటి సేవకులను ప్రోత్సహిస్తూ ఆ సంఘములను ఎంతోమంది సేవకులుగా వెళ్ళి అనేక చోట్ల సేవ చేస్తుండగా ఇంకా ఆయా రీతులుగా పరిచయంలో బలంగా నమ్మకంగా వాడబడుతున్న ఒక మంచి సేవకునితో కలిసి ఏదన్నా పనిలో పాల్గొంటేనే ఎంత సంతోషమవుతుంది. ఏమండి, నేను నిన్నటి దినం నిన్న మొత్తం కూడా సిద్దిపేట ప్రకాష్ అన్నగారు దైవజనులు ఆయనతో కలిసి ప్రింటింగ్ పనిలో క్యాలెండర్స్, బుక్, అక్క సాక్ష్యం ఒక పుస్తకం ప్రింట్ చేస్తున్నారు అన్న. ఆ పనిలో రోజంతా ప్రకాష్ అన్నగారితోనే ఉన్నాను. నేను 7 పోయాము. ఇక హైత్ నగర్లో నేను సహోదరుల యొక్క శ్యామ్ సుందర్ గారి యొక్క అన్నను డ్రాప్ చేసి నేను బస్సు ఎక్కి వచ్చాను. దినమంతా ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు నాకెంత సంతోషం అనిపించింది. కనుక అది దేవుని సేవ. అది కూడా దేవునితో, అంటే మేమిద్దరం కలిసి కూడా దేవుని పనిలో ఉన్నాం, దేవుని జత పనివారు. ఆ పాయింట్ ఏంటంటే, ఒక మంచి భక్తునితో కలిసి కొంత సమయం పనిచేస్తేనే సంతోషం అనిపిస్తే, మనం దేవునితో పని చేస్తున్నామన్న వివేచనతో మనం ఎప్పుడు ఆ ఆలోచన, ఆ జ్ఞాపకం, ఆ స్మరణ ఉంటే అది ఇంకెంత సంతోషం అంటే. కనుక ఏమంటే దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కొరింథీయుల మొదటి పత్రిక 3:9 మనము దేవుని జత పనివారం అని ఉంటుంది. కనుక దేవుడు తాను పని చేస్తూ తన పక్కన పని చేయించుకుంటూ పోతున్నాడు. మనం చేయలేనప్పుడు దేవుడే సహాయం చేస్తూ పోతున్నాడు. 7వది, నేను పోయిన వారంలో ఒకసారి అలా మీ దృష్టికి తెస్తున్నాను. ఏమని 7వది, కార్యసిద్ధి కలగచేస్తున్నాడు. కాపరులుగా నియమించి, ప్రధాన కాపరి స్థానిక సంఘాల్లో కాపరులుగా నియమించి ఆయన కార్యసిద్ధి ఆయనే కలగచేస్తాడు. ద్వారాలు తెరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, కలిసి పనిచేస్తున్నాడు. ఆ పనిలో సఫలత, విజయం దయచేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! దయచేశాక ఆ విజయానికి బహుమానం మాత్రం మనకిస్తున్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ లార్డ్! ఎంత గొప్ప దేవుడు మన ప్రభువు! అంత ప్రేమ గలవాడు. అంతా ఆయన చేయిస్తున్నాడు, మనకు బహుమానాన్ని ఇస్తున్నాడు. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. కనుక ప్రధాన కాపరి ప్రేమ మంచిది. ఇప్పుడు మనం ఈరోజు ధ్యానించేది ఏంటంటే, ఏమండి, స్థానిక సంఘ కాపరుల వైఖరి రాసుకున్నాం. 7 విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. తిరిగి ఇది పరిచర్లో వాడబడే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన వైఖరి. సండే స్కూల్ కానీ, స్త్రీల పరిచర్య కానీ, యవనస్తుల మధ్య కానీ, సువార్థికులు కానీ, ఉపదేశకులు కానీ, ఎవరైనా కానివ్వగాక, అనగా ఏ రీతిగా వాడబడి వారైనా కాక, వారందరికీ కూడా ఉండాల్సిన మనస్సే ఇది. కనుక జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, మళ్ళొకసారి చెప్పనా, స్థానిక సంఘ కాపరుల వైఖరి.
ఇప్పుడు కాపర్లను దేవుడు కాపర్లను ఎలా నడిపిస్తున్నాడో, ఎలా బలపరుస్తున్నాడో అవన్నీ చూశాం. దేవుడు ఏర్పరుచుకున్నాడు అవన్నీ. ఇప్పుడు అలా దేవుని చేత పిలువబడి, ఏర్పరచబడి, బలపరచబడి, కలిసి పని చేస్తూ ఉన్న కార్యసిద్ధి కూడా దేవుడు కాంగ్రెస్ చేస్తూ ఉండగా సాగుతున్న సేవకులు, కాపురులు, లేక ప్రభు పనిలో వాడబడుతున్న ఎవరైనా సరే, సహోదరి కానీ సహోదరులు కానీ ఎలాంటి వైఖరి కలిగి ఆ పనిలో అంటే ఎక్కువ క్షేమం కలుగుతుంది. అది మనం చూద్దాం. మొట్టమొదటిది మనం చూస్తే చదవగలిగిన వారు చదవచ్చు. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము ఈ మధ్యను సాధువులమై ఉంటిమి. ఏమంటే మొట్టమొదటిది తల్లి మనస్సు. స్థానిక సంఘ కాపరికి తల్లి మనస్సు ఉండాలి. తల్లి మనస్సు ఉండాలి. తల్లి మనస్సు ఉండాలి. యేసుస్వామి ప్రధాన కాపరి మనలను ఒక తల్లిగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎన్నో కీర్తనలు, ఎన్నో పాటలు పాడి మనం ఆయన తల్లిలా మనలను లాలిస్తున్నాడని పాటలు పాడి స్తుతిస్తున్నాం. వాస్తవం. కనుక కోడి తన బిడ్డలను తన రెక్కల కిందికి ఎలా చేర్చుకుంటుందో అని కూడా దేవుడు పోల్చి మరి చెప్పాడు. కనుక కోడి అంటే తల్లి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరవను అన్నాడు దేవుడు. స్త్రీ తల్లి చంటి బిడ్డను మరచున అంటే తల్లి. కనుక దేవుడు తల్లిలా మనలను ప్రేమిస్తూ ఉండగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించి ఉండగా క్రీస్తు యేసు స్వామి సంఘము ఆయన పరిశుద్ధ రుధిరములో నుండి ఆవిర్భవించి, అంకురించి, ఉద్భవించి, పుట్టి ఉండగా ఆ సంఘాన్ని స్థానిక సంఘ కాపరి తల్లి మనసుతో నడిపించాలి. కనుక తల్లి అవసరమైనప్పుడు గద్దిస్తుంది, అవసరమైనప్పుడు తండ్రికి చెప్తుంది. అలాగే సేవకుడు అవసరమైనప్పుడు గద్దించాలి, అవసరమైనవి దేవునికి చెప్పాలి. కనుక పరిస్థితులు కొంచెం విషమిస్తున్నాయని తెలిసినప్పుడు తల్లి ఒక బాధ్యత గల తల్లి అయితే తన భర్తకు తెలియజేస్తుంది. ఇది అయ్యేలాగుందయ్యా, నువ్వు చెప్పు, ఒక మాట భయపెట్టు, కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పుకుంటుంది. అలాగే బాధ్యత గల సేవకుడు తాను ఒక తల్లిలా కప్పాల్సినవి కప్పుతాడు, చెప్పాల్సినవి చెప్తాడు. కనుక మోషే అడ్డుపడాల్సినప్పుడు అడ్డుపడ్డాడు, ప్రార్థన చేయాల్సినప్పుడు చేశాడు. పౌలు అడ్డుపడాల్సినప్పుడు అడ్డుపడ్డాడు, దేవుని చెప్పాల్సినప్పుడు చెప్పాడు. కనుక పేతురు అంతే, ఎవరైనా అంతే, ఏ సేవకుడైనా తల్లి మనసు కలిగి ఏమన్నా విశ్వాసుల స్థితిగతులు గమనిస్తూ, వారిని ప్రేమిస్తూ, ఏమంటే వారికి ఏదైనా పొరపాటు చేసినప్పుడు సరైన దారిలోకి తీసుకొస్తూ, తల్లి ఎలా ఒక చిన్న బిడ్డ ఏదైనా అశుభ్రం చేసుకుంటే కడుగుతుందో అదే రీతిగా సేవకుడు, ఒక విశ్వాసి ఏదైనా పొరపాటులో పడ్డప్పుడు తిరిగి యేసు ప్రభు రక్తం కింద కడగబడుల, అంటే దానితో పోల్చినందుకు వేరుగా అనుకోకూడదు. ఒక తల్లి బిడ్డను ఎలా శుభ్రంగా ఉంచుకుంటుందో ప్రభు పిల్లలుగా పాపం అనే అశుభ్రంలో పడిపోకుండా, ఎవరైనా పొరపాట్లు పడిపోతే వారు మరలా ప్రభు రక్త ప్రోక్షణకి తేబడి పరిశుద్ధపరచబడల ఒక తల్లిలా పరిచయం చేయాలి. ఒక కాపరే కాదు, ముందే చెప్పారు, ప్రతి దేవుని సేవలో వాడబడే ప్రతి వ్యక్తికి తల్లి మనసు ఉండాలి. తల్లి దాదాపు ఓర్చుకుంటుంది.
కప్పుతుంది, బాగు చేయాలని చూస్తుంది, తల్లడిల్లుతుంది. మనుషుల ప్రేమల్లో ప్రథమ స్థానం తల్లి ప్రేమనే అని అనేకులు అంటారు. దేవుడు కూడా తల్లి ప్రేమను, తల్లి విషయాలు ఎన్నోసార్లు ఎత్తి చూపాడు. తండ్రి ప్రేమ లేదని కాదు, సరే తల్లిదండ్రుల ప్రేమలు ప్రథమ స్థానంలో నిలిస్తే తల్లి ప్రేమ ఏమండి ఎలా ప్రేమిస్తుందో ఆ రీతిగా కాపరి విశ్వాసులను ప్రేమించాలి. ఎవరికి పోతే నాకేంటి అనుకోకూడదు. గద్దించేటప్పుడు గద్దించాలి, హెచ్చరించేటప్పుడు హెచ్చరించాలి. కానీ ఏదో పొరపాటు చేశారు కదా అని పోగొట్టుకోకూడదు. తల్లి బిడ్డను పోగొట్టుకుంటుందా తప్పు చేశారని? తల్లి కొడుకును పోగొట్టుకుంటుందా తాగాడని? కనుక పోగొట్టుకోదు. తల్లడేళ్తుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది, బాగు కోరి పని చేస్తుంది. అలాగే సేవకుడు, స్థానిక సంఘ కాపరులు అలా వ్యవహరించాలి. అలా వ్యవహరించాలి. ఎందరో ఉన్నారు, నిర్లక్ష్యంగా ఎవరైనా ఉంటే సరి చేసుకోవాలి. మొట్టమొదటిది దేవుని సేవకుడు లేక మన అంశంలోంచి చూస్తున్నాం కనుక స్థానిక సంఘ కాపరి, దేవుని సేవకుడు అనేది స్థానిక సంఘ కాపరి వర్తిస్తుంది కనుక ఏమండి తల్లి మనస్సు కలిగి ఉండాలి. రెండవది ఇదే తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించి ధైర్యపరచు సాక్ష్యమించు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. తండ్రి మనస్సు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. ఒక తండ్రిలా కనుక స్థానిక సంఘ కాపరులకు, స్థానిక సంఘ కాపరులు కలిగి ఉండాల్సిన వైఖరి తండ్రి లాంటి వైఖరి, తండ్రి మనస్సు కలిగి ఉండాలి. తండ్రి లాంటి మనస్సు. కనుక స్థానిక సంఘ కాపరి విశ్వాసులకు ఒక తండ్రి, ఒక తల్లిలా తాను పని చేయాల్సిన అవసరం ఉంది. వాక్య ప్రకారం అయితే దైవ విధానంలో చేయాలనుకుంటే ఇలాగే చేయాలి. ఒక బాసులా కాదు. అక్కడ ఉంటుంది కదా, సరే నువ్వు దేవుడిచ్చిన అధికారం వాడాలి కానీ అది నియంతృత్వంగా కాదు. అర్థమైందా? అధికారంతో వాక్యం బోధించడం అని ఉంది. అధికారంతో అంటే దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోవాలి, తప్పు కాదు. కానీ అది ఒక డిక్టేటర్లా, నియంత్రణ లేక అధికార దుర్వినియోగం. అధికారం ఎందుకు ఇచ్చాడంటే పాలన చేయడానికి, బాగు చేయడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పిపోకుండా చూడడానికి. అంతేగాని పెద్దనాలు చేసుకొని మనం ఏదో లాభాలు పొందడానికి కాదు. వాక్య ప్రకారం అయితే భయపెట్టి, విశ్వాసాలను భయపెట్టి ఆధారపట్టి ఏమండి వాళ్ళను ఏ విధంగా కూడా మోసం చేయొద్దు. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, జాగ్రత్త. ప్రధాన కాపరి అన్ని చూస్తుంటాడు. బైబిల్ ఒక వాక్యం ఏముందంటే, నువ్వు చాలా తెలివిగా ఏదో చేస్తున్నాను, అర్థం కాకుండా విశ్వాసులను మోసం చేస్తున్నా, అర్థం కాకుండా వాళ్ళ పర్సులు ఖాళీ చేస్తున్నా, అర్థం కాకుండా నా సామ్రాజ్యం కట్టుకుంటున్నాను, భూసమాధానం బాగా సంపాదించుకుంటున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు, చాలా తెలివైన అనుకుంటుంటారు కొందరు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు జ్ఞానిని తన కుయుక్తిలో పట్టుకును. మనం దేవుడు పట్టుకుంటాడు. నీ పాపము నేను అది జాగ్రత్త. దేవుడు ఇప్పుడు ఎవరు మనుషులు నీ పాపాన్ని గ్రహించలేక మోసపోతున్నారు అనుకో, విశ్వాసులు, దేవుడే బయట పెడతాడు. బాగుపడడానికి బయట పెడతలేడు. తల్లి మనసు తండ్రి మనసు అయింది కాబట్టి
ఇకనైనా సరి చేసుకుంటావేమో, ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటావేమో, ఇకనైనా బాగుపడతావేమో అని దేవుడు ఆగుతున్నాడు. ఈ అంతకు మారక అలాగే బతుకుతుంటే దేవుడేమి బయటపెడతాడు. కనుక భయపెట్టి అధికారాన్ని 20లో మనం చూసాం కదా, 20 అపోస్తల కార్యం. దేవుడు తన సరక్కుని సంపాదించు సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యొక్క అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్తు మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడు, మిమ్మల్ని గురించి జాగ్రత్త పడుడి. అక్కడ ఏముంది ఇక్కడ ఇంకా దేని యొక్క అధ్యక్షులుగా ఉంచను. పేతురు ఇక్కడ రాస్తాడు ఇదే విషయం. 2వ పత్రిక కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసి 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. ఇంకా అయిపోలేదు. అక్కడ మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుండగా మదకు మాదిరులుగా ఉండుడి. ఇక్కడే ఈ సందర్భంలో ప్రధాన కాపరి అన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఎప్పుడు పొందగలరు వాడబారని మహిమ కిరీటం అంటే 5:2లో ఇక్కడే చూస్తాం. బలిని చేత చేయొద్దు సేవ, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలి సేవ, దుర్లాభాపేక్షతో చేయకూడదు సేవ, సిద్ధ మనసుతో చేయాలి. మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, శుద్ధ మనసుతో, సిద్ధ మనసుతో, మంచి మనసుతో పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయాలి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండొద్దు. చూసారు, పై విచారణ చేసే అధికారం నేను ఇచ్చాను మీకు, కానీ ప్రభువులైనట్టు ఉండొద్దు. తండ్రి మనస్సు. విచారకరమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, కొందరు ఈ ప్రభువులైనట్టుగానే ఉంటారు. అది అలాంటి వారు మారాలని మనం ప్రార్థన చేస్తాం. కనుక పరిచర్య చేసే ఏ పరిచర్య చేసే వారికైనా తల్లి మనసు, తండ్రి మనసు ఉండాలి. సంఘంలో ఏ పరిచర్య చేసినా తల్లి మనసు, తండ్రి మనసు, అదొక బాధ్యత తీసుకోవాలి. నీకు ఇచ్చిన, నువ్వు చేసే ఒక పని సంఘంలో, అది నీ బాధ్యత. అది ఎందుకోసం ఇవ్వబడింది అంటే సంఘక్షేమం కోసం, ఎదుటిగా ఉన్నవారి క్షేమం కోసం. అది ఎప్పుడు మర్చిపోవద్దు. కనుక తండ్రి మనస్సు. రెండవది తండ్రి మనస్సు కలిగి ఉండాలి. స్థానిక సంఘ కాపరి వైఖరి ఎలా ఉండాలి? కాపర్ల వైఖరి అంటే మొదట ఏం చెప్పండి, ఏం చూసాం? తల్లి లాంటి మనస్సు కలిగి ఉండాలి, తల్లి లాంటి వైఖరి. రెండవది తండ్రి మనస్సు తండ్రి లాంటి వైఖరి కలిగి పరిచర్య చేయాలి. మూడవది మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరితో కలిసిపోయే మనస్సు ఉండాలి మనకు. కలగలుపు మనిషి, ఆయన కలగలుపు మనిషి అంటుంటారు. కొందరిని గురించి వాళ్ళు ఎవరితో కలవరండి, కలగలుపు మనుషులండి అని కొందరి గురించి సమాజంలో కూడా మనం వింటుంటామే. కొందరి గురించి వారెవరితో కలవరండి చూసారు. కానీ ఒకప్పుడు యేసు స్వామిని నమ్మక ముందు నీవు కలగలుపు మనిషివో, ఎవరితో కలవని విధానం, మనస్తత్వము అనేది నాకు తెలియదు. కానీ యేసు
స్వామిని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనది కలగలుపు మనసు అయి ఉండాలి. అందరితో కలిసే మనసు రాసుకోండి అన్నమాట. ఏమండి, కలిసిపోయే మనస్సు, తల్లి మనస్సు, తల్లి వంటి మనస్సు, తండ్రి వంటి మనస్సు, కలిసిపోయే మనస్సు కలిగి ఉండాలి. కలిసిపోవాలి. బాగా చదువున్న వారితోనైనా కలిసిపోవాలి, చదువు రాని వాళ్ళతోనైనా కలిసిపోవాలి. బాగా ఆస్తి ఉన్న వారితోనైనా కలిసిపోవాలి, నిరుపేదలతోనైనా కలిసిపోవాలి. ఈ మధ్య ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన ఎన్నో సినిమాల్లో పాటలు రాశాడంట. చాలా పాటలు రాసి ఆయన ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది, మోహన్ జోనా ఆయన పేరు. మీరు ఎవరికైనా సాక్ష్యంగా కూడా చెప్పొచ్చు, రాసుకోండి. మోహన్ జోనా అనే ఆయన సినిమాల్లో ఆయన ఏమండి దాదాపు 1000 సినిమా పాటలు రాశాడు. ఆయన ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలడు. మన విదేశీ సంగీత పరికరాలను వాయించగలడు. ఆయన ఏఆర్ రెహమాన్ అనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, సినిమా సంగీత దర్శకుడి టీములో కూడా పనిచేశాడు. కనుక తెలుగులో అనేక మంది సినీ సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు. ఎన్నో వాయిద్యాలు వాయించగలడు, కీబోర్డ్ ప్లే చేయగలడు, సంగీతం వస్తుంది ఆయనకు, స్వరకల్పన చేయగలడు, రచించగలడు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆయన వదిలేశాడు. డిస్టర్బ్ చేయలేదు పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ వదిలేశాడు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాం, సంవత్సరానికి ఒక సినిమా తీసుకున్నామండి వెళ్తే అంటుంటారు. సంవత్సరానికి ఒక సినిమా విచిత్రం. ఈయన ఎంతో గొప్ప గొప్ప డైరెక్టర్ల దగ్గర పనిచేసిన ఆయన నమ్ముకున్న కన్నీ వదిలేసాడు, మొత్తం వదిలేసాడు. కొందరు ఏందయ్యా నువ్వు పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, సంగీత దర్శకులు, సినిమా దర్శకులు, ఇంతమంది, ఇంత సర్కిల్ను, ఇంత పరిచయాలు వదిలిపెట్టి ఏం సంపాదించాను అన్నారంట. అంటే యేసు ప్రభువుని సంపాదించాను, యేసు ప్రభువుని సంపాదించానండి. దానికంటే ఆయన కంటే ఎక్కువ విషయం లేక ఆ రక్షణ కంటే గొప్ప విషయం ఉందని సాక్ష్యం చెప్పాడంట. ఆయన 1000 సినిమాల్లో నటించిన మోహన్ జోనా, ఆయన ఏమండి 1000 పాటలు, ఏమండి సినిమా పాటలు రాసిన మోహన్ జోనా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన సువార్త పాటలు పాడుతూ, సువార్త చెప్తూ, ఆయన ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సినిమా ఫీల్డ్ ఎంత సౌఖ్యంగా ఉంటుంది, ఎంత లగ్జరీగా, ఎలాంటి హోటల్స్లో తిప్పుతారు, ఎలాంటి విధానం ఉంటుంది. అలాంటి వాడు ఆయన ఒక మాట ఏమన్నాడంటే, పోయినసారి మీరు వచ్చినప్పుడు బ్రదర్ కంటే ఇప్పుడు కొంచెం సన్నబడ్డారు, మీరు బక్కగయ్యారు లేక సన్నబడ్డారు అంటే ఆయన అన్నమాట ఏంటంటే, నేను ఆ ఇంటర్వ్యూ విన్నా. జి ప్రకాష్ గారు, గుంటూరు ప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేశారు, యూట్యూబ్లో ఉంది. ఆయన ఏమన్నాడంటే, పోయినసారి వచ్చినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బక్కగయ్యారు బ్రదర్ అని సోదరులు ఎవరు అంటే లేక ఎవరు అంటే ఆయన అన్నాడంట, స్లమ్లో తిరిగాను బ్రదర్, అందుకే స్లిమ్గా అయ్యాను అన్నాడు. స్లమ్లో తిరిగాను, స్లిమ్గా అయ్యాను. కనుక యేసు ప్రభు సువార్త చెప్తూ స్లమ్ముల్లో తిరిగాను, మురికివాడల్లో తిరిగాను, పేద ప్రజల మధ్య తిరిగాను, స్లమ్ముల్లో తిరిగాను కనుక స్లిమ్గా అయ్యాను. భలే అనిపించింది అన్నమాట. నవ్వు వచ్చిన అందరు నవ్వారు. అందులో పెద్ద హెచ్చరికగా కూడా ఉంది. మనం స్లమ్ను ప్రేమించగలమా? మనం పేదవాళ్ళను ప్రేమించగలమా? అవసరమైతే స్లమ్కి వెళ్ళగలవా సువార్త చెప్పడానికి? సేవ కూడా స్లమ్లో ఉన్న విశ్వాసులు ఎవరైనా బాగులేకుంటే వెళ్ళగలవా? కారులో వచ్చి తీసుకొచ్చే వాళ్ళు, కారులో వచ్చి రండన్నా అంటే వెళ్తావా? వెళ్ళొచ్చు, వారేమటి కూడా. కానీ నీకు
కారు పంపలేరు, ఆఖరికి ఆటో కూడా పంపలేరు. పేదోళ్ళు వాళ్ళది మురికి వాడ, మురికి కాలువలు వాడుతుంటాయి, దగ్గర ఇళ్ళు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, కూర్చోవడానికి కుర్చీ కూడా సరిగా ఉండదు. పోగలవా? కానీ స్థానిక సంఘ కాపరి అందరితో కలిసిపోయే మనసు, మురికి వాడకి వెళ్ళిపోవాలి అవసరమైతే, పాలరాజు భవనానికి వెళ్ళిపోవాలి అవసరమైతే, ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అవసరమైతే, మురికి వాడకి వెళ్ళిపోవాలి అవసరమైతే, సెక్రటరీకి వెళ్ళిపోవాలి అవసరమైతే, ఏమండి లంబాడి తండాలకు వెళ్ళిపోవాలి అవసరమైతే. అది అర్థం కావడానికి ఆ మాట లంబాడి అనమాట. తండాలకు వెళ్ళాలి అవసరమైతే, ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అవసరమైతే. ఈ మధ్య సిద్దిపేటలో పరిచర్యలోనే ఒక పని, రాజేశ్వరి సహోదరి దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారి సతీమణి అక్క, మంచి సాక్ష్యం ఆమెది. నేను కూడా బాగా ఎరుగుదు నా గురించి, చాలా మంచిది. ఒక విధంగా అమాయకపు మంచితనం కూడా, మంచితనంలో అమాయకత్వం ఉంటుంది. అంత మంచిది అన్నట్టు, అంత మంచిది. కనుక ఆమె సమాధి ముందు ఒక గోడ కట్టారు. సమాధి కట్టలేదు దైవజనులు, ఒక గోడ కట్టి ఆమె సాక్ష్యం రాయించాడు, సువార్త మాటలు రాయించాడు. అది రాయడానికి నేను వెళ్ళాను. కనుక అప్పుడు అక్కడ సమాధులని, ఇంకా అక్క సమాధి ఏం కట్టలేదు కదా, మన్ను పోసే ఉంది. అట్లా మామూలుగా ఊర్లలో బొంద అంటారు చూసారు, బొందలు అంటుంటారు. అంటే సమాధి కట్టకపోతే బొంద అంటుంటారు ఊర్లలో కొందరు. ఇంకా సమాధి కట్టలేదు, ఆ మట్టితో కూడిపోయి ఉంది అట్లా పైన కొంచెం ఎత్తుగా. ఏమంది ఆ వాక్యాలు రాస్తూ మధ్యాహ్నం లంచ్ వస్తారా తమ్ముడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోతారా, ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోండి, అక్కడే చేస్తారు అన్నట్టు దైవజనులు అన్నప్పుడు నేను అన్నాను. అంటే మేము ఇబ్బంది పడతామేమో ఆడ తినడం అన్నట్లుగా పెద్ద ఆయన కనుక, మరి అక్కడ ఇబ్బంది అయితే రోజు తినుకోండి అంటే, ఏం లేదన్నా ఏం ఇబ్బంది, తింటాం అక్కడే తింటాం, మళ్ళీ ఇంటికి వచ్చిపోతే ఒక 1 hour వేస్ట్ అయింది టైం అని అక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తే ఆ సమాధుల్లోనే కూర్చొని తిన్నాం అన్నాం. సమాధుల్లోనే కూర్చొని తిన్నాం, సకలం ముక్కలను పెట్టుకొని. రాజేశ్వరక్క సమాధి మీద కూర్చొని తిన్నాం, పక్కనే కూర్చుంటారులే, పక్కనే కూర్చొని మీద కూర్చొని బాగుంటుంది, ఏముంటుంది ఏమవుతుంది ఏం కాదు, సరే అన్నే కూర్చొని అన్నే రాస్తున్నాం. సమాధులలో అక్క సమాధి కానే కూర్చొని భోజనం చేసి తప్పే ఉంది, తప్పే ఉంది. కనుక సేవకులుగా ఏ పరిస్థితికైనా, ఏమండి ఏ పరిస్థితిలోనైనా ఆ పరిస్థితుల్లో ఏమండి ఆ పరిస్థితులలో ఏమంటారు దాన్ని, ఆ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పుడు సమాధుల పని కావాలి, మళ్ళీ పోయి రావాలంటే గంట టైం అయింది. సమాధుల్లో తింటే తప్పే ఉంది, సమాధుల్లో తింటే తప్పే ఉంది. ఒకసారి ఒకరు మా నాన్నగారు చనిపోతే ప్రభుత్వం నిద్రించారు అంటారు, చనిపోయారని కూడా అంటారు. మరణము అని లేదా బైబిల్, మరణించారు అని లేదా. కనుక ప్రభువునంతా నిద్రిస్తే మా బంధువుల్లో ఒకరు వచ్చి దూరంగా గోడ మించి చూస్తున్నారు, తొంగి చూస్తారు. మరి దగ్గరికి పోతే మరి ఏమన్నా రోగాల మీద పడతాయి అనుకుంటున్నాడు. చూసారు, నేనేమో సమాధుల్లో బువ్వ తింటున్నా కనుక్కోని, ఏమన్నా వచ్చి పడ్డాయా మీద? ఆ దూరంగా తొంగి చూస్తామకు మా నాయన ఎంత చేశాడు నాకు తెలుసు. సరే ఆమె ఎవరో అనవసరం కానీ, కనుక ఏ పరిస్థితుల్లోనైనా ఒక సేవకుడు ఆ పరిస్థితుల్లో మమేకమై పనిచేయాలి, కలిసిపోయి పనిచేయాలి. ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులకు ఈయనైతేనే సరిపోతాడు రా అన్నట్టు ఉండాలి. నువ్వు సరిపోకుండా సరిపోవాలి, ఫిట్ కావాలి, హట్టు కావద్దు. ఏడి ఉబ్బరిస్తుంది. ఎంత రాజభవన్ నుంచి వచ్చారు టీలు అవుతుంటారు కొందరు సేవకులు.
చిన్న మూట వేసుకొని వస్తారు. వచ్చినప్పుడు సేవకు చిన్న మూట సంచి, భార్య పిల్లలు సంచి, హైదరాబాద్ బతుకుతామని వచ్చిన వాళ్ళు సేవ చేసి సరే దేవుని దయలో సేవకు పిలిస్తే హైదరాబాద్కైనా ఎక్కడికైనా చాలా ప్రాంతాలకు అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవకులు. నేను విమర్శిస్తలేదు సుమా, విశ్లేషిస్తున్నా. నమ్మకంగా చేసుకోవాలి ఎందరో ఉన్నారు. చిన్న మూట తీసుకొని వచ్చి ఇప్పుడు ఏసీ లేకుంటే కష్టం, కారు లేకుంటే రాలేము, అసలు అమ్ముకు మేమేం వస్తాం అనే దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పేదవాడు వద్ద మురికి వాళ్ళు మనుషులు గారా? ఒక ఆయన ఒకసారి ఒక ఊరిలో అంతా దుర్మార్గులు అన్నాడు, ఇక్కడ ఇది చాలా అంటున్నాడు. ఆడ సేవ చేసుకుంటే ఆ ప్రాంతం మీద అలాంటి భావన ఉంది ఆయన. ఎలా ప్రేమించగలుగుతావు అలా అంటే నువ్వు? ఒకప్పుడు నువ్వు పాపివి కదా, తాగుబోతులు చూసి తాగుబోతు, నువ్వు తాగలేవు. ఒకప్పుడు వాళ్ళని సమర్థించొద్దు, వాళ్ళ తాగుడను కానీ వాళ్ళని ద్వేషించొద్దు. తెలియక తాగుతున్నారు, వాళ్ళని ఆ స్థితి నుండి బయటికి తేవాలి. తెలియక తప్పు చేస్తున్నారు, ఆ స్థితి నుండి బయటికి తేవాలి. కనుక ఒక స్థానిక సంఘ కాపరికి జ్ఞానవంతుడైనా, చదువు పండితుడైనా, పామరుడు లేక చదువురాని విద్యరాని వాడైనా, ఏమండి డబ్బున్న వాడైనా, డబ్బు లేని వాడైనా, ఉద్యోగస్తుడైనా, నిరుద్యోగి అయినా అందరిని ఒకేలాగా చూడాలి, అందరితో కలిసిపోవాలి. ఇంకా పల్లెటూరు వెళ్ళినప్పుడు పల్లెటూరు వాళ్ళతో కలిసిపోవాలి. వాళ్ళతో చక్కగా ఏం తాత, ఏం పెద్దయ్య బాగున్నావా, ఏం పెద్దమ్మ బాగున్నావు, ఎటుండదాలకు చాలా సంతోషం. నేను వచ్చాను, మీరు రండి, మీరు వచ్చి వెళ్ళుడి అంటే ఎటుండదాలు. నీ భాష పాండిత్యం కనబరిస్తే ఎటుండదా? ఎవరికి కావాలని నీ పాండిత్యం, భాషా పాండిత్యం వాళ్ళలో కలిసిపోవాలి. పెద్దయ్య రా, పాత టైం అవుతుంది అంటే ఎటుండదే. కలిసిపోయే మనసు. నేను బాగా చాలామంది సేవకులను గమనించినప్పుడు ఈ కలిసిపోయే మనసు ఉన్న వాళ్ళు బాగా సేవ చేశారండి. ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు, దైవజనులు. ఎట్లా కలిసిపోతాడండి ఆయన అసలు వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడేసి వాళ్ళ భాష స్థాయికి కూడా పోయి అదే భాషలో మాట్లాడతారు. ఒకసారి జప్పున రండి అంటున్నాడు, జప్పున. ఈయన అసలు ఆంధ్ర నుండి తెలంగాణ వచ్చాడు సార్. జప్పున రండి అంటే త్వరగా రండి అన్నాడు, జప్పున రండి అన్నాడు. చూసారా, అది అవసరం, అది అవసరం. ఆ వివేచన ఉండాలి సేవకులకు. నీకు రావచ్చు మంచి భాష, వాడేటప్పుడు మంచి భాష వాడు, కనుక నీ భాషా పరిజ్ఞానం, భాష సరిగా రాని వాళ్ళ దగ్గర వాడితే వాళ్ళకి అర్థం కాదు. ప్రకాష్ గారు సేవకి వెళ్ళిన తొలి దినాల్లో ఒక సేవకుడు అక్కడ వాక్యం చెప్పండి అంటే చెప్పి కూర్చున్న తర్వాత, అంటే ఆయన ఆంధ్ర నుండి వచ్చాడు కదా, ఆ భాష అలాంటి భాషలో మంచి లాంగ్వేజ్లో లేక ఆయన బాగా చదువుకున్న ఆయన అలా వాడి వాక్యం చెప్పి కూర్చున్న తర్వాత ఎవరు వచ్చి ఆయన అడుగుతున్నారంట, ఇంకో సేవకుడు ఉన్నారు కదా, చెప్పమని ఆయన ఏం చెప్పాడు సారు అంటున్నారంట. అప్పుడు అర్థమైందంట ప్రకాష్ గారికి, నేను ఇక్కడి భాష ఈ విధానంలో చెప్పాలి అని. అప్పటి నుండి బాగా అలా చెప్పడం మొదలుపెట్టాడు. కనుక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము అందరిలో కలిసిపోయేవారుగా ఉండాలి సేవకులు. కనుక నిన్ను ఒకవేళ పిలవాలి, ఒక పేదవాడు పిలవాలంటే ఆయనను మేము భరించలేము అన్నట్టు ఉండొద్దు. అన్న ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు అరే రమ్మంటే ఎంత బిజీగా ఉన్నా, రమ్మంటే వస్తాడు, మనం పెట్టి తింటాడు, ఉండవన్న కాడ ఉంటాడు, పట్టుకోవాల కాడ సాపేస్తే సాపలు మారుతాడు, మంచాయిస్తే మంచాలు మారుతాడు అన్నారా. లేదు పిలవచ్చు అన్నాను, అప్పుడు ఉండాలన్నట్లు. ఒకవేళ ఎవరైనా ఏసీలో డబ్బున్న వాళ్ళు ఏసీ రూమ్లో పండ పెడితే పడుకో, విశ్రాంతి తీసుకోవాలి. విడిది కదా ఏసీ ఇస్తే తీసుకో, అనుభవించు, తప్పు లేదు. దేవుడిస్తే కానీ అవసరమైతే పూరి గుడిసెలో కూడా ఉండగలగాలి. స్లమ్ములో తిరిగితే స్లిమ్గా అవుతారు. మంచి మాట. మూడవది మనం చూసి నాలుగవది మనం చూసినట్లు కలిసిపోయే మనసు 3-4 కలిసి 4-12 కలిసి 4-12 ఎంతో మంది అలా ఉన్నారు. కలిసిపోయే మనసుతో పరిచయం
పరిచయం చేస్తున్నాం. కొందరు అక్కడక్కడ ఏమంది సరిగా లేని వారు ఎవరున్నా వారు సరిచేయబడాలని మనం ప్రార్థన చేద్దాం. వారిని ద్వేషించడం లేదు, మారాలని మార్పు కోరేది. తీర్పు కోసం కాదు, మార్పు కోసం. 4వది కొలస్సీ 4:12 మీలో ఒకడును ఎపఫ్రా మీకు వందనం చెప్తున్నాడు. మీలో ఒకడును అందుబాటులో ఉండాలి. ఈ ఎపఫ్రా సేవకుడే కదా. కొలస్సీ ఏమంది లవొదికయ, హియరాపులి అనే 3 చోట్ల ఈ ఎపఫ్రా సంఘాలు స్థాపించుటకు దేవుడు ఆయన వాడుకున్నాడు. ఈయన పౌలు పరిచయం రక్షించబడ్డాడని ఈ మధ్య కదా ఎపఫ్రా అందమైన ఆత్మీయుడు ఎపఫ్రా అనే అంశం ధ్యానం చేశాం. కనుక ఈ ఎపఫ్రా సేవకుడైన స్థానిక సంఘ కాపరి అయిన ఎపఫ్రా మీలో ఒకడు, మీతో ఉండేవాడు, అందుబాటులో ఉండాలి. సేవకుడు అందుబాటులో ఉండాలి. విశ్వాసి చెప్పుకోగలగాలి. వచ్చి తన గోడు, తన గోస, తన బాధ, తన వేదన, తన ఆనందం, ఆధ్యాత్మికంగా ఏదైనా అర్థం కానిది ఏదన్నా వచ్చి అడిగి తెలుసుకోగలిగేలా సేవకుడు, స్థానిక సంఘ కాపరి అందుబాటులో ఉండే మనస్సు కలిగి ఉండాలి. అందుబాటులో ఉండే మనస్సు కలిగి ఉండాలి. మొన్నటి దినం ఒక వృద్ధురాలు, ఆమె కూతురు, విశ్వాసులు 2 హైదరాబాద్లో వాళ్ళు వచ్చి ఎంతసేపు నాతో వాళ్ళ మనసులోని బాధ, వాళ్ళ కుటుంబంలోని కొన్ని సమస్యలు చెప్పుకొని ఆ వృద్ధురాలు ఏడ్చింది. తన బాధ చెప్పుకొని, అయ్యా ఏం చేయమంటావు చెప్పు అంటే నేను కొన్ని సలహాలు ఇచ్చాను. కనుక అలా వచ్చి చెప్పుకోగలగాలి. వాళ్ళ మనసులోని బాధ, వాళ్ళ కుటుంబంలోని సమస్య, లేక వాళ్ళ ఆధ్యాత్మిక సమస్య ఏదైనా ఉంటే చెప్పుకొని ఫ్రీగా చెప్పుకోగలగాలి, ధైర్యంగా చెప్పుకోగలగాలి. చెప్పితే నాకు ఒక సొల్యూషన్ లేక పరిష్కార మార్గం చెప్పగలడు. తిరిగి చెప్పుకుంటే నన్ను ఏదో పలసన చేసి బదనాలు చేయడు, నా కొరకు ప్రార్థన చేస్తాడు అనే నమ్మకం వాళ్ళకు కలగాలి ఒక సేవకుని మీద. అలాంటి వాడు రైట్ వేలో సేవ చేస్తున్నట్టు, అలాంటి వాడు బిబిలికల్గా సేవ చేస్తున్నట్టు, పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం సేవ చేస్తున్న సేవకుడు చెప్పుకోగలరు, అందుబాటులో ఉండాలి. ఈ రోజుల్లో కొందరు వాళ్ళతో ఫోటో దిగాలంటే ఇన్ని డబ్బులు కట్టాలంట, వాళ్ళతో భోజనం చేయాలంటే ఏదో అంట, వాళ్ళని మీటింగ్కి పిలవాలంటే 5 లక్షలు అంట, 3 రోజులకు 5 లక్షలు ఇస్తూ వస్తానంట. ఒక ఆయన మిర్యాలకు ఎంత ఇచ్చారు. ఫోటో దిగడానికి పైసలు ఏంటండి, దౌర్భాగ్యం. చర్చిలో విఐపి చైర్స్ అంట, సంఘంలో విఐపి చైర్స్ అండి, దౌర్భాగ్యం. అర్థం కావట్లేదు. వెళ్ళే విశ్వాసులు సంఘంలో విఐపి చైర్, అందరు విఐపిలే. దేవుని రాకుమారులు అందరూ దేవుని రాకుమార్తెలు. ఒకరికి విఐపి చైర్స్ ఫంక్షన్, అది పెళ్ళి. అసలు పెళ్లిలో కూడా చేయడం సరిగా ఒకరిని అవమానించినట్లయింది. అసలు అందరికి ఒకే చేయలే, పెళ్లి పిల్ల కానీ తప్ప. దానికి ఎంత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండే మనస్సు ఎందరికో ఉంది, ఎందరికో లేదు కూడా. ఈ రోజుల్లో అంత్య దినాలు అపాయకరమైన కాదు, డేంజర్. ఈ రోజుల్లో కొందరు పాస్టర్లు కూడా డేంజర్ పాస్టర్లు. నాయకుడే బాగలేకుంటే చాలా నష్టాలు కలుగుతాయి. ఆ మధ్య నేను ఒక మాట ఇలా రాసుకున్నాను, పోస్ట్ కూడా చేశాను కొన్నింటిలో. గొప్ప పేరు వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే గొప్ప నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ గొప్ప పేరు వచ్చిన వాళ్ళు, గొప్ప స్థితికి వెళ్ళిన వారి మీద ఎంతోమంది నమ్మకం పెట్టుకుంటారు.
ఆ గొప్పవాడు ఏది చెప్తే అదే సరే అనుకుంటారు. ఆ గొప్పవాడు నడిచినట్టు నడవడమే సరే అనుకుంటారు. కనుక గొప్ప స్థితికి వచ్చిన వాడు తప్పు చేస్తే గొప్ప నష్టాలు ఉంటాయి. కనుక ఒక కాపరైన వాడే పొరపాటులో ఉంటే ఎంతో నష్టం సంఘానికి. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక సంఘ కాపరి, స్థానిక సంఘ కాపరి అందరికి అందుబాటులో ఉండాలి. ఎప్పుడైనా నిన్ను కలవగలగాలి, ఎప్పుడైనా నీతో ఫోన్ చేసుకోగలగాలి, ఎప్పుడైనా అందుబాటులో అంటే కేవలం నీ ప్రజెన్సే కాదండి, నువ్వు ఉండడమే కాదు. అందుబాటులో అంటే నేను ఇంతసేపు చెప్పాను, వాళ్ళ లోపలిదంతా ధైర్యంగా చెప్పుకోగలగాలి. ఆదరణ పొందగలిగారు. కనుక స్థానిక సంఘ కాపరికి ఉండవలసిన వైఖరులు: తల్లి మనస్సు మొదటిది, రెండవది తండ్రి మనస్సు, మూడవది కలిసిపోయే మనస్సు, నాలుగవది ఏమంటే అందుబాటులో ఉండే మనస్సు, ఐదవది కొలస్సీ 1:28. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు అవసరాలు తీర్చే మనస్సు. ఎవరెవరికి ఏది కావాలో ప్రతి మనుష్యునికి బోధించచ్చు, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు. ప్రతి విశ్వాసి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేవాడుగా ఉండాలి. తిరిగి ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, విశ్వాసులకు వాక్యం బోధిస్తున్నారు. కనుక ఒక సేవకుడు అవసరాలు తీర్చే మనస్సు, విశ్వాసులకు ఏది అవసరం ఉందో, ఎవరికి ఏది అవసరం ఉందో, సంఘంలో సమయోచితంగా ఏ సందేశం అవసరమో, ఏమి ధ్యానించి వారికి నేర్పించాలో, ఏమి వారికి అవసరమో అది గ్రహించి ధ్యానించి బాగా దేవుని పాదాల చెంత కూర్చొని ధ్యానం చేసి ఏమండి వారికి అందించాలి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటం. పౌలు అదే అంటున్నాడు. ఏమని మళ్ళా చదవండి ఆ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో. అది ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి మనుష్యునికి ఏది అవసరమో అది. అందరి అవసరాలు, ఎవరి ఆత్మీయత, వాళ్ళ స్థాయికి ఏ సందేశాలు, ఏది అవసరం, ఏ కౌన్సిలింగ్ అవసరం, ఏ మాటలు అవసరం, అన్నీ బోధిస్తూ ఏమి దాచుకోకుండా. కనుక ఏమంటే అవసరాలు తీర్చే మనస్సు, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే మనస్సు, భౌతిక అవసరాలు తీర్చే మనస్సు. ఏమంటే ఏదైనా విశ్వాసులు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, భౌతికంగా కూడా ఏదైనా వాళ్ళు లేక బాధపడుతున్నప్పుడు నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి. విశ్వాసులు ప్రేమించి సేవకులకు, స్థానిక సంఘ కాపులకు ఎన్నో చేస్తుంటారు. మరి సేవకుల వైపు నుండి కూడా చేయాలి కదా. సేవకుడు కూడా గుప్పిలు విప్పాలా వద్దా అవసరమైనప్పుడు? తప్పకుండా. మేలు చేయడానికి తీసుకోవద్దని బైబిల్ చెప్తుంది. అందరికీ మేలు చేయమంటుంది, విశ్వాస గృహం చేయడం వారికి మరీ మేలు చేయమంటుంది వాక్యం. కనుక సేవకుడు విశ్వాసుల ఆధ్యాత్మిక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చగలిగేవాడుగా కూడా ఉండాలి. ఆత్మీయ అవసరాలే కాకుండా భౌతిక విషయాల్లో కూడా చేయగలిగిన సహాయం చేయాలి. ఆత్మీయంగా ఎవరికి ఏ ఆహారం, ఆత్మీయ ఆహారం ఎప్పుడు ఏ ఆహారం అవసరమో అప్పుడు ఆ ఆహారం అందించాలి. లేకుంటే గొర్రెలు బక్కచిక్కిపోతాయి, ఏమని బలహీన పడిపోతాయి, వ్యాధిగ్రస్తులైపోతాయి. ఇంకా గొర్రెలు బలంగా ఉండాలి అంటే ఏమండి కాపరి బలంగా ఉండాలి.
స్పిరిచువల్గా. కనుక గొర్రెలు బాగా నేర్చుకోవాలంటే కాపరి యేసయ్య పాదాల కాడ బాగా నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలి. ఏ కాలంలో, ఏ ప్రాంతానికి, ఏ సమయంలో ఎలాంటి సందేశాలు అవసరం అవి అందించాలి. అప్పుడు బలపడతారు. కనుక నేను ముగించేస్తాను, ముగింపులోకి వచ్చేసాను. కనుక అందరి అవసరాలు తీర్చేవారుగా ఉండాలి. అవసరాలు తీర్చే మనసు. అవసరాలు తీర్చాలంటే అందుకోసం సిద్ధపడాలి, తీర్చే సామర్థ్యత ఉండాలి. కనుక పౌలు క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేయాలి అందరినీ. ఇది మెయిన్ ఎయిమ్, మెయిన్ లక్ష్యం, మెయిన్ గురి. ప్రభువుని చేరాలి, ఏమండి బహుమానాలు పొందాలి. భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసులను ప్రభు సారథులు తేవాలి, ఇంకా నమ్మని వాళ్ళని దేవుళ్ళలోకి తేవాలి. ఇవే మెయిన్. బాగా మనం గమనిస్తే పౌలు విధానాన్ని సువార్త చెప్పి ఆత్మలో సంపాదించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది విశ్వాసులను ప్రభువు స్వార్థుల్లోకి తేవాలి. మూడవది ఏ విధముగానైనా సరే నాకు పునరుత్థానం కలగాలి. అందుకోసం అన్ని పెంటగేర్చుకున్నా నేను అంటాడు ఫిలిప్పీలో. దానికోసం జీవ పునరుత్థానం కోసం. కానీ నేను చాలాసార్లు అందుకే ఈ మాట చెప్తాను. రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారి ఆత్మీయ చాలా ముఖ్యం. మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరచు చాలా ముఖ్యమైనది. కనుక ప్రియులారా, స్థానిక సంఘ కాపరి ప్రధాన కాపరి నుండి సహాయం తీసుకుంటూ ఏమండి ఆ లోకల్ చర్చ్లో, స్థానిక సంఘంలో విశ్వాసుల అవసరాలు తీర్చగలిగేవాడుగా ఉండాలి. అన్న దగ్గరికి వెళ్తే నా పని జరుగుద్ది నమ్మగలగాలి. నా ప్రశ్నకు జవాబు దొరుకుద్ది అని నమ్మగలగాలి. నాకు అర్థం కాని విషయం అర్థమయ్యేటట్టు వివరంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తాడు అన్న అని నమ్మగలిగి దగ్గరికి వచ్చి నేర్చుకోగలగాలి. కనుక నీలోనే వాక్యపు లోటు, నీలోనే ధ్యానపు లోటు, నీవే ఎన్నేళ్ళైనా చెప్పిందే చెప్పి విసిగిస్తున్నావు అనుకో. అంటే చెప్పింది అందులో సత్యం లేదని చెప్పిన దాంట్లో ఆ చెప్పిందే చెప్పి విశ్వాసం ఏది నేర్చుకోవడానికి కొత్తగా ఏమి లేకుండా అంటే విషయం ఏంటంటే నువ్వు ఇంకా ధ్యానించక నిర్లక్ష్యంగా ఉండి అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటారు, నిన్నేం అడుగుతారు, పోయినా ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటా. కనుక స్థానిక సంఘ కాపరి ఏమంటే బాగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఇలా కూడా వర్ణిస్తుంటారు పండితులు. మంచి వంటకాన్ని సిద్ధం చేసి విశ్వాసులకు వడ్డించాలంట. నువ్వు మంచి వంటకం చేయకుంటే వాళ్ళు తినలేరు. కనుక అవసరాలు తీర్చేవాడుగా ఉండాలి. ఇంకా రెండు విషయాలు నేను వేగంగా చెప్పి నేను ముగించేస్తాను 5 నిమిషాల్లో. 6వది మనం చూసినప్పుడు 5 విషయాలు చూసాం. 6వది మనం చూసినప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-13 వచ్చిన రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:10-13, కొరింథీ రాసిన 2వ పత్రిక 11:23, 23 నుండి 28 వచ్చినాలు. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 11, 23, 28, కొరింథీ రాసిన 2వ పత్రిక 4:8 నుండి 13, కొరింథీ రాసిన 2వ పత్రిక 6:8 నుండి 10. ఈ వచనాలు 6:8 నుండి 10 ఈ వచనాల్లో చూస్తే శ్రమానుభవం, పౌలు జీవితంలో అనుభవించిన శ్రమానుభవాల గురించి ఉంటుంది అక్కడ. కనుక అన్ని శ్రమల్లో కూడా ఆయన సహిస్తూ ఏమంటే పరిచర్య చేయడం మనం చూస్తాం. కనుక ఒక్క మాటలో ఇక్కడ చెప్పాలంటే స్థానిక సంఘ కాపరి సహించే మనసు కలిగి ఉండాలి. ఆ మాట రాస్తారు. సమయమైంది కనుక ఇప్పుడు ఈ వచనాలను చదవట్లేదు. సహించే మనసు కలిగి ఉండాలి. సరే ఒక్క భాగం చదువుదామా? కొరింథీ రాసిన మొదటి 4
ఇందులోని ఒక్క భాగం నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చదవండి. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారు, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులు, మీరు బలవంతులు, మీరు గనులు, గణహీనులు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు, దిగంబరులు, పిడిగుద్దులు తెలుసున్నాం, నిలవరమైన నివాసం లేదు, స్వాస్థ్యంతో పనిచేసి కష్టపడుతున్నాం. చూసారా, నిందింపబడి దీవించుతున్నాం, హింసింపబడి ఓర్చుకొచ్చు, దూషింపబడి బ్రతిమాలుకొనుచున్నాం. చాలు, ఏమంటే దూషింపబడి బ్రతిమాలుకొనుచు, నిందించబడి దీవించుతున్నా. చూసారా, మీరు గనులుగా ఉండండి, మంచిదే. మేము ఎలా ఉన్నా పర్వాలేదు, మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు అట్టుంది ఆ మాటలు. కనుక మీ మేలు కొరకు, మీ ఘనత కొరకు, మీరు ఉన్నత స్థితికి రావడం కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ ఉన్నాము. ఒకవేళ మీరు లెక్క చేయకుండా ఇష్టం వచ్చిన మాట్లాడి దూషించిన, హింసించిన, నిందించిన, అప్పుడు కూడా ఓర్చుకుంటాం. కనుక స్థానిక సంఘ కాపరి అన్నిటినీ ఓర్చేవాడుగా ఉండాలి. అన్నిటినీ సహించే మనసు, ఆ మాట రాస్తారు, సహించే మనసు, అన్నిటినీ సహించే మనసు ఉండాలి. నన్నిట్టంటారా నన్నట్టంటారా కాదు, నన్నిట్టంటారా నన్నట్టంటారా కాదు, కానే కాదు. కనుక వాళ్ళను సహించాలి, వాళ్ళను ఓర్చుకోవాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను దీవించాలి. ఏదో తెలియక చేశారు, ఏదో ఆవేశంగా చేశారు, ఏదో అమాయకత్వంతో చేశారు, ఏదో అపవాదిగా ఏదో సమస్య క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. ప్రభువా, మోషే అడ్డుపడ్డట్టు అడ్డుపడాలి. జరుగు మోషే, వీళ్ళ సంగతి చెప్తాను, నిన్ను గొప్ప జనం చేస్తానంటే వద్దయ్యో, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏమనుకుంటారు మళ్ళా ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటారు? ఒకసారి అంటాడు, నువ్వు ఐగుప్తులను తీసుకొచ్చావు, అరణ్యంలో చంపేశామని ఏమనుకుంటారు జనం? అవుతాయి, దయచేసి అవసరమైతే జీవగ్రంథంలో నా పేరు తీసివేసినా పర్వాలేదు కానీ వీళ్ళను మన్నించు. చూసారా, ఎన్నిసార్లు మోసే మీద తిరగబడ్డారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మోసే. పౌలుని ఎన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు అన్నారు. వీడు ఈ యెరూషలేమునకును ఇశ్రాయేలీయులకును వ్యతిరేకంగా అంతటా చాలా చోట్ల చెప్తున్నాడు, వీడే వీడే అన్నాడు. ఆయనేమో అందరి మేలు కొరకు పని చేస్తుంటే ఏదో ఆ ఇశ్రాయేలు, ఆ యెరూషలేముకు ఇశ్రాయేలుకు నష్టం కలిగించేవాడుగా మాట్లాడారు. అయినా ఆయన సువార్త చెప్తూనే సాగాడు. కనుక ప్రియులారా, కాపరి మనస్సు, కాపరే కాదు, మరలా చెప్తున్నాను, పరిచర్య చేసి ప్రతి ఒక్కరి మనస్సు అలాగే ఉండాలి. మనం ఓర్చుకోవాలి, మనం సహించాలి, మనం క్షమించాలి. చివరిది ఏమండి, అపోస్తుల కార్యం 21:13, అపోస్తుల కార్యం 21:13 చదవండి. అలాగే 20-24 రాసుకోండి. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసింది, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, అది 7వది ఏంటంటే ప్రియులారా, ఏమండి, ప్రాణార్పణలకైనా సిద్ధపడే మనస్సు ఉండాలి. పరిచర్య చేసేవారు, పరిచర్యలో పాలిపంపులు పొందువారు ప్రాణార్పణలకైనా సిద్ధపడి పరిచర్య చేయాలి. స్థానిక సంఘ కాపరి, ప్రధాన కాపరి ప్రాణత్యాగం చేసి మోక్షానికి మార్గం వేసి మనల్ని రక్షించి సంఘంలో చేర్చగా, స్థానిక సంఘ కాపరి అవసరమైతే విశ్వాసుల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి.
యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను మొదటి పత్రిక 3:16 మనం కూడా అవసరమైతే మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై. యోహాను 3:16, మొదటి యోహాను 3:16 మర్చిపోవద్దు. దేవుడు ప్రాణత్యాగం చేశాడు. మోక్షానికి మార్గం ఆయనే చేయగలడు, ఎవరే లేరు. మానవాళి పాప పరిహారార్థమైన బలి ఆయనే చేయగలడు, ఎవరు చేయలేరు. అయితే మనము విశ్వాసుల క్షేమం కొరకు ఇంకా అనేకులను ప్రభువు మార్గంలోకి నడిపించడం కోసం, పడిపోయిన వాళ్ళని లేవనెత్తబడడం, వారు లేవనెత్తబడటం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడాలి. అలాంటి మనస్సు ఉండాలి. అలాంటి మనస్సు కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. అపోస్తలుల కార్యాలు 21:13, అపోస్తలుల కార్యాలు 20:24, ఫిలిప్పీ 2:17, తిమోతికి రాసిన 2వ పత్రిక 4-6 వచనాలు కూడా మీరు తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. సహాయకరంగా నేను ఇచ్చాను కనుక 7వది సమయం అయింది. మనం ఇంకా 15 మినిట్స్ ఎక్కువగానే ధ్యానం చేశాం, పర్వాలేదు. ఏమండి, ప్రాణత్యాగానికైనా సిద్ధపడే మనసు. 7 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది, స్థానిక సంఘ కాపరులు కలిగి ఉండవలసిన వైఖరి. నెంబర్ 1 తల్లి మనస్సు. చెప్పండి. 2వది తండ్రి మనస్సు. 3వది అందరితో కలిసిపోయే మనస్సు. అందరితో కలిసిపోయే మనస్సు. 4వది అందుబాటులో ఉండే మనస్సు. 5వది ఏమండి, అవసరాలు తీర్చే మనస్సు. అందులో ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు వస్తాయి. 6వది అన్నిటినీ సహించే మనస్సు. 7వది ప్రాణార్పణములకైనా సిద్ధపడే మనస్సు కలిగి స్థానిక సంఘ కాపరి ఉన్నప్పుడు నియమించిన దేవుడు ప్రధాన కాపరి సంతోషించగలుగుతాడు, ఆనందించగలుగుతాడు. సంఘాలకు ఎంతో క్షేమం, తద్వారా సార్వత్రిక సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కనుక ఎంతోమంది నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు, చాలా సంతోషం. గొప్ప సేవ చేస్తున్నారు పల్లెల్లో, పట్టణాల్లో, మారుమూలలో. అయితే కొందరు దేవుడు బాధపడేలా సేవ అని చెప్తూనే దేవుడు బాధపడేలా చేస్తున్న వారు ఉన్నారు. అట్టివారు మారాలని ప్రార్థించేంత ఈ మెసేజ్ అట్టివారు ఈ లైవ్లో విన్నా, తర్వాత ఎప్పుడైనా విన్నా మారితే మంచిది. దేవుని దగ్గర సరిచేసుకొని క్షమాపణ అడిగి, ప్రధాన కాపరిని క్షమాపణ అడిగి, తండ్రిని ప్రభు ద్వారా క్షమాపణ అడిగి, అయ్యా ఇక నీ కొరకు నమ్మకంగా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నా గతకాల పొరపాట్లు మన్నించు అంటే తప్పక దేవుడు క్షమించి నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. నమ్మకంగా చేస్తున్న వాళ్ళు ఏ విషయాల్లోనూ కృంగిపోక ప్రభు కొరకు ఎక్కువగా నమ్మకంగా సాగుతూ పరిచర్లో సాగాలని నేను దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. కనుక మనం ఎన్నో వరం గురించి ధ్యానం చేశాం. ఎన్నో వరం? 17వ వరం. 17 కదా? 17వ వరం గురించి ధ్యానం చేశాం. ఏంటి చెప్పండి అది? ఏంటండి? ఇప్పుడే కదా ధ్యానం చేస్తాం. కాపరులు అనే వరం. కనుక ఇది 17వ వరం. 16 సువార్తికులు. కనుక వరాలు 24 వరాల్లో మనము అంటే బైబిల్ ఒక 24 చూసాము. వరాలు 100 కొలదన్నాడు ఆర్కే గారు. ప్రత్యేక పనికిచ్చే సామర్థ్యం వరమని ఏమండి పండితులు చెప్తారు. కనుక మనము 17వ వరం మనం ధ్యానం చేసాం. పోయిన వారం ఒక ధ్యానం, ఇప్పుడు ఒక ధ్యానం. మనము ఈ ధ్యానంతో ఈ వరం గురించిన ధ్యానాలు ముగించాం. వచ్చే వారం ఉపదేశకులు అనే వరం మనం ధ్యానించాం. మంచి ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, జీవముగల దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళేని స్థుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్థుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. కృపావరాలు, ఆత్మవరాలు అనే శీర్షిక కింద అంశములు ఆయన ఎన్నో ఉప అంశాలు, ఎన్నో వరాల గురించి
మేము కొంత వివరంగానే ధ్యానించుటకు సహాయం చేస్తున్నాం. వందనాలు తండ్రి. నాయన ప్రతి అంశంలో, ప్రతి విషయంలో నాయన మేము ప్రతి సత్యం మిస్ కాకుండా, ప్రతి విషయం మిస్ కాకుండా బాగా మేము నేర్చుకొని అర్థం చేసుకొని మేము అన్వయించుకొని మరి ఈ కాలంలో మేము ఎలా జీవించాలి. ఇప్పుడు దేవుడు ఇలా మాట్లాడాడు, మరి ఇంకా నేను ఏదైనా సరి చేసుకోవాల్సి ఉందా, సరిగా ఉంటే సంతృప్తి చెందదు, ఇంకా పని చేయాలి అని అలాంటి వైఖరితో సరి చేసుకోవాల్సిన సరి చేసుకొని సరిగా ఉన్న వారు సంతృప్తి చెందక ఇంకా ఆసక్తితో ముందుకు సాగుటకు సహాయం చేయాలి. నాయన స్థానిక సంఘ కాపరి అనే అంశం, ఆ స్థానిక సంఘ కాపరిగా ఉండే వరం మీరు ప్రసాదించి వాడుకుంటున్నారు. వీళ్ళందరినీ దీవించమని, సరిగా లేని వారు సరి చేసుకుంటూ సాగించు. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మనస్సు, ఈనాడు విన్న 7 విషయాలు అలాంటి మనస్సుతోనే పరిచర్య చేసేవారుగా ఉన్నట్లు, ఇంకా ప్రతి విశ్వాసి కూడా అట్టి వైఖరితో తోటి వారి అటు మంచి మనస్సు కలిగి ఒకరికొకరు పరిచర్య చేసుకుంటూ సహకరించుకుంటూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుట కృపను ప్రసాదించు. మహిమ మీరే పొందమని క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకు నూతన ప్రేమ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.